నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు. రేపు తాత్కాలిక పద్దు ప్రవేశపెట్టనున్న కేంద్రం. బీసీ పారిశ్రామికవేత్తలకు నయవంచన. ప్రోత్సాహకాలు రాయితీలు ఇవ్వని సర్కార్. విజయసాయి వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు. స్టే తొలగించాలని తెలంగాణ హైకోర్టులో ఐసీఐఐ కౌంటర్. కంఠంలో ప్రాణమున్నంత వరకు సీఏఏని ఒప్పుకోనున్న మమత. భాజపావి అవకాశవాద రాజకీయాలని విమర్శ. ఢిల్లీలో దట్టంగా కమ్ముకున్న పొగమంచు. విమానాల రాకపోకలు ఆలస్యం. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న చివరి పార్లమెంటు సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో మొదలయ్యే ఈ సమావేశాలు ఫిబ్రవరి 9న ముగియనున్నాయి. ప్రభుత్వానికి ప్రత్యేక అజెండా ఏమీ లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొనగా పలు అంశాలను లేవనెత్తనున్నట్లు ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత 17వ లోక్సభకు ఇవే చివరి సమావేశాలు కానున్నాయి. ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీతో ఈ సమావేశాలు ముగుస్తాయి. రాష్ట్రపతి ప్రసంగం, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమర్పణ, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, ప్రధాని నరేంద్ర మోదీ సమాధానంతో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఏప్రిల్, మే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అలాగే రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూ కశ్మీర్ వార్షిక పద్దును కూడా ప్రవేశపెట్టనున్నారు. లోక్సభ ఎన్నికల తరువాత అధికారం చేపట్టే ప్రభుత్వం జూలైలో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వానికి ప్రత్యేక అజెండా లేదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొనగా ప్రతిపక్షాలు మాత్రం పలు అంశాల్ని లేవనెత్తనున్నట్లు తెలిపాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో నిరుద్యోగం, భారీగా పెరిగిన ద్రవ్యోల్బణం, వ్యవసాయ సంక్షోభం, మణిపూర్ మారణకాండ తదితర అంశాల్ని ప్రస్తావించనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. ఇతర పార్టీలు కూడా వివిధ అంశాల్ని ప్రస్తావించగా స్వల్పకాలం పాటు జరిగే ఈ సమావేశాల్లో వీలైనంత వరకు ప్రతి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రతిపక్షాలు అనేక సూచనలు చేశాయని, ప్రస్తుత లోక్సభకు ఇవే చివరి సమావేశాలని తెలిపారు. అందువల్ల వచ్చే సమావేశాల్లో అవకాశం కల్పిస్తామని ప్రతిపక్షాలకు సూచించినట్లు ప్రహ్లాద్ జోషి చెప్పారు. రాజ్యసభ శీతాకాల సమావేశాల్లో 11 మంది ఎంపీలపై విధించిన సస్పెన్షన్ను చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఎత్తివేశారు. బడ్జెట్ సమావేశాలకు ఒక్కరోజు ముందు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నారనే కారణంతో 11 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘించాలనే అభియోగాలకు సంబంధించి 11 మంది దోషులుగా తేలారంటూ సభా హక్కుల కమిటీ ఇవాళ చైర్మన్ను నివేదిక సమర్పించింది. అయితే వారికి విధించిన శిక్ష సరిపోతుందని నివేదికలో పేర్కొంది. ఫలితంగా 11 ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. వారు బుధవారం నుంచి సమావేశాలకు హాజరు కావచ్చని సూచించారు. బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమమే తన ధ్యేయమని ప్రగల్భాలు పలికే జగన్ బీసీలకు అన్యాయం చేశారు. 2020-23, 2023-27 పారిశ్రామిక విధానాలతో ఔత్సాహికుల ఆశలపై నీళ్లు చల్లారు. బీసీ పారిశ్రామికవేత్తలు భూముల కొనుగోలు చేసేందుకు గత ప్రభుత్వం కల్పించిన రాయితీలను జగన్ ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. దీంతో పెట్టుబడి వ్యయం పెరిగి బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారు. వెనుకబడిన వర్గాలను పారిశ్రామిక రంగం వైపు మళ్లించి వారిని పారిశ్రామికవేత్తలుగా మార్చుతామని, ప్రోత్సాహకాలు అందిస్తామని సీఎం జగన్ కోతలు కోశారు. తీరా చూస్తే వారికి ఇచ్చే రాయితీల్లో అడ్డగోలుగా కోత కోశారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం 2015-20 పారిశ్రామిక విధానంలో ఎంతో వెసులుబాటు కల్పిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలతో సమానంగా బీసీలకు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ 2015ను అమలు చేసింది. పరిశ్రమలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో భూములను తక్కువ ధరకే అందించింది. పారిశ్రామిక పార్కులు,
ఎస్టేట్లలో కొనుగోలు చేసే భూములకు ఏపీ ఐఐసి నిర్దేశించిన ధరలో 50% చెల్లిస్తే సరిపోయేది. గరిష్టంగా 20 లక్షల రూపాయలు రాయితీ పొందే అవకాశముండేది. మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా మరో 10% రాయితీ ఇచ్చి ప్రోత్సహించింది. స్థిర మూలధన పెట్టుబడిలో 35% రిబేటు ఇచ్చింది. చిన్న పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి ఊరట కల్పించింది. వైకాపా ప్రభుత్వం మొదటిసారి ప్రవేశపెట్టిన 2020-23 పారిశ్రామిక విధానంతోనే తాను వెనుకబడిన వర్గాల ఉన్నతికి వ్యతిరేకమని సంకేతాలిచ్చింది. గత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ కింద అందించిన రాయితీని పూర్తిగా తొలగించింది. పరిశ్రమలకు కేటాయించే భూముల ధరలను భారీగా పెంచింది. ఫలితంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆసక్తి ఉండే బీసీలు భూముల కొనుగోలుకే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూనిట్ నిర్మాణం, ఇతర నిర్వహణ మూలధనం దీనికి అదనం. ఒక చిన్న పరిశ్రమ పెట్టాలనేసి నెట్ క్యాప్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు స్టేట్ గవర్నమెంట్ దీనికి అప్రూవల్ ఇవ్వట్లేదు, అప్రూవల్ ఇచ్చినా కూడా మీకు పేమెంట్లు రావు అనే ఉద్దేశంతో ఇట్లా వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. పరిశ్రమను ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా అంటే కనుక ఏమున్నా మీరు సెంట్రల్ ద్వారా మాట్లాడుకోండి అని చెప్తున్నారు. కానీ ఆఫీసులో స్టేట్ లెవెల్లో ఏ విధమైన పని జరగదు అని ఆఫీసర్లే ఈ విధమైన సమాచారాన్ని మాకు ఇస్తున్నారు. ఏదైనా చిన్న చిన్న పరిశ్రమలు కల్పించి కొంతమందికి ఉపాధి కల్పిస్తే మాకు కొంత ఆదరణగా ఉంటుందనే ఉద్దేశంతో మేము పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి అవకాశాలు కల్పించడం లేదని మీ ద్వారా తెలియజేస్తాం. ముందు పర్మిషన్ ఇవ్వట్లేదు, తర్వాత రాయితీలు ఏదో అన్ని కోట్లు ఇస్తున్నామని ఏదో పత్రికా ప్రకటనలకు పరిమితం అవుతున్నాయే కానీ వాస్తవంగా అది పారిశ్రామికవేత్తల వద్దకు కానీ లేదా ఎంఎస్ఎంఈల వద్దకు కానీ రావట్లేదు. ఈ బిగినింగ్లో ఏదైతే ప్రోత్సాహకాలు అందట్లేదు, భూమి దగ్గర నుంచి కానీ బ్యాంకుల్లో ఇచ్చేటటువంటి లోన్లు కానీ ఇవన్నీ అందకపోవటం వల్ల బీసీలు అనేవాళ్ళు బాగా వెనకబడిపోవటం, విద్య అర్హత అన్నీ కలిగిన వాళ్ళు తమని తాము కాళ్ళ మీద నిలబడి సమాజానికి మేలు చేయగలిగిన వాళ్ళు ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి ఉద్యోగస్తుల్లాగుండి ధనవంతుల్ని ఇంకా ధనవంతులు చేయగలుగుతున్నారు. కానీ వీళ్ళు ఎదగటానికి ఎటువంటి ప్రోత్సాహకాలు అందట్లేదు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. వైకాపా అవలంబిస్తున్న పారిశ్రామిక విధానాలతో పోటీని తట్టుకొని భారీ పెట్టుబడుల పరిశ్రమలు స్థాపించడం, నిర్వహించడం బీసీలకు సాధ్యమేనా అన్నది జగన్కే తెలియాలి. వైకాపా నుంచి సస్పెండ్ అయిన 4 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్కు సంబంధించి విచారణ ప్రక్రియను స్పీకర్ కార్యాలయం వేగవంతం చేసింది. ఫిబ్రవరి 8వ తేదీన విచారణకు రావాల్సిందిగా వారికి మళ్లీ నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిసింది. ఇవాళ నోటీసుల్ని ఆ 4 ఎమ్మెల్యేలకు పంపించనున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిపై వైకాపా అనర్హత పిటిషన్ దాఖలు చేయడంతో ఈ నెల 29న విచారణకు రావాలని ఇటీవల స్పీకర్ కార్యాలయం వారికి నోటీసులు పంపింది. తమకు 4 వారాల గడువు ఇవ్వాలని వారు కోరినా గడువు పెంచడం కుదరదని స్పీకర్ కార్యాలయం స్పష్టం చేయడంతో వారంతా సోమవారం విచారణకు హాజరయ్యారు. వివరణ ఇచ్చేందుకు 4 వారాల గడువు కావాలని విచారణ సందర్భంగా వారు స్పీకర్ను కోరారు. కానీ దానికి స్పీకర్ ససేమిరా అన్నారని 3 వాయిదాలకే నిర్ణయం తీసుకుంటానని స్పష్టంగా చెప్పినట్టు ఆ ఎమ్మెల్యేలు వెల్లడించారు. ఈ క్రమంలోనే మళ్లీ విచారణకు రావాలని స్పీకర్ కార్యాలయం నోటీసులు పంపుతోంది. తెలుగుదేశం టికెట్పై గెలిచి వైకాపాలో చేరిన ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరిధర్పై అనర్హత పిటిషన్కు సంబంధించి కూడా స్పీకర్ వారికి ఇటీవల నోటీసులు జారీ చేశారు. వారిని కూడా సోమవారం విచారణకు పిలువగా ఒక్క గణేష్ కుమార్ మాత్రమే హాజరయ్యారు. ఈ 4పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, మిగతా 3 మళ్లీ విచారణకు పిలిచి మాట్లాడక నిర్ణయం తీసుకుంటారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. గౌరవప్రదమైన చార్టెడ్ అకౌంటెంట్ వృత్తిలో ఉంటూ ఆ వృత్తికే మచ్చ తెచ్చేలా విజయసాయిరెడ్డి వ్యవహరించారని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఆరోపించింది. ఆయనపై ఐసీఐఐ క్రమశిక్షణ కమిటీ 3 సార్లు వేర్వేరుగా విచారణ జరుపగా ఆయన తప్పు చేసినట్లు నిరూపితమైందని తెలిపింది. దీనిపై విచారణకు హాజరు కావాలని విజయసాయికి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు ద్వారా ఆయన స్టే తెచ్చుకున్నట్టు తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసిన ఐసీఐఐ విజయసాయిరెడ్డి ఏ విధంగా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడిందో వివరిస్తూ స్టే ఎత్తివేయాలని కోరింది. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ గా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తమ క్రమశిక్షణ కమిటీ నిర్ధారించిందని ఐసీఏఐ తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. సీఎం జగన్, ఆయన గ్రూపు సంస్థలకు ఆర్థిక సలహాదారుడిగా ఉన్న విజయసాయిరెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా ముడుపుల్ని పెట్టుబడులుగా మళ్లించడంలో కీలక పాత్ర పోషించారని ఐసీఏఐ తెలిపింది. ఈ మేరకు ఐసీఏఐ క్రమశిక్షణ డైరెక్టరేట్ 3 సార్లు అధ్యయనం చేసిందని, ఇందులో ఆయన వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు అధికారులు ఏకాభిప్రాయంతో నివేదికలు అందజేశారని
చేశారని తెలిపింది. విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై విచారించాల్సి ఉన్నందున గతేడాది నవంబర్ 3న విచారణను నిలిపేస్తూ జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఎత్తేయాలని తెలంగాణ హైకోర్టును ఐసీఏఐ కోరింది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వుల గడువు నేటితో ముగియనుంది. చార్టెడ్ అకౌంటెంట్ వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై విచారణకు హాజరు కావాలంటూ గతేడాది అక్టోబర్ 23న ఐసీఏఐ విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. దీన్ని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేసి ఆయన స్టే పొందారు. దీనిపై ఐసీఏఐ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. ఐసీఏఐ సంస్థ చెన్నైలో ఉందని, విజయసాయిరెడ్డి కార్యాలయం సైతం అక్కడే ఉందని కౌంటర్లో పేర్కొంది. ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ చెన్నై వేదికగానే కొనసాగాయి కాబట్టి విజయసాయిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారించే పరిధి తెలంగాణ హైకోర్టుకు లేదని తెలిపింది. విజయసాయిరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు చార్టెడ్ అకౌంటెంట్స్ చట్ట నిబంధనల ప్రకారమే జరుగుతాయని తెలిపింది. తప్పు చేసినట్లు ఇంకా ధృవీకరించలేదని, విచారణ ప్రారంభ దశలో ఉండగా కోర్టు జోక్యం చేసుకోవడం సరికాదని తెలిపింది. ఒకవేళ ఆయనకు వ్యతిరేకంగా ఏవైనా ఉత్తర్వులు వచ్చినా అప్పీలేట్ అథారిటీని ఆశ్రయించొచ్చని కౌంటర్లో పేర్కొంది. ఇదే వ్యవహారంలో 2015లోనూ విజయసాయిరెడ్డి ఇదే కోర్టులో పిటిషన్ దాఖలు చేసినా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని గుర్తు చేసింది. కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు ఐసీఏఐ క్రమశిక్షణా డైరెక్టరేట్ విచారణ చేపట్టి ప్రాథమిక అభిప్రాయాన్ని 2017, 2021, 2022లో క్రమశిక్షణా కమిటీకి అందజేసింది. 3 సార్లు 3 వేర్వేరు అధికారులు అభిప్రాయాలు ఇచ్చినా విజయసాయిరెడ్డి వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు నివేదిక అందజేశారని ఐసీఏఐ సంస్థ తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొంది. 2008లో కన్నన్తో విజయసాయిరెడ్డికి చెన్నైలో పరిచయం ఏర్పడింది. ఏపీలో సమస్యలు లేకుండా సిమెంటు పరిశ్రమను నిర్వహించుకోవడానికి జగతిలో 5 కోట్ల పెట్టుబడి పెట్టాలని సాయిరెడ్డి అడిగారు. దీంతో కన్నన్ జయలక్ష్మి టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి 5 కోట్లు పెట్టుబడి పెట్టారు. 2008 నవంబర్లో మాధవ్ రామచంద్రకు సాయిరెడ్డి ఫోన్ చేసి జగతి పబ్లికేషన్స్ త్వరలో పబ్లిక్ ఇష్యూకు వెళుతోందని, పెట్టుబడులపై మంచి లాభాలు వస్తాయని చెప్పారు. విజయసాయిరెడ్డి మాటలతో పాటు డెల్లాయిట్ నివేదికను విశ్వసించి ఆయన 19.66 కోట్లు పెట్టుబడి పెట్టారు. అభియోగ పత్రాన్ని పరిశీలిస్తే 2008-9లో పెట్టుబడులు పెట్టాలని సాయిరెడ్డి అడిగినట్లు సాక్షులు వెల్లడించారు. జగతి వ్యాపారం ప్రారంభించకుండానే 35 రెట్ల ప్రీమియం నిర్ణయించడం, డివిడెంట్, వడ్డీ వివరాలు లేకుండా మదింపు వేయడాన్ని ఆదాయ పన్ను విభాగం తప్పుబట్టిందని, వీటన్నిటి ఆధారంగా జగన్తో కలిసి పెట్టుబడులు రాబట్టడానికి సాయిరెడ్డి చురుకైన పాత్ర పోషించారని ఐసీఏఐ పేర్కొంది. విజయసాయిరెడ్డి 2007 జూన్ 21న జగతి సంస్థ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. అనంతరం జగతిని జగన్ చేజిక్కించుకున్నారు. ఆ తర్వాత కూడా కంపెనీతో జగన్తో సన్నిహితంగా ఉంటూ విజయసాయిరెడ్డి పెట్టుబడులు రాబట్టినట్లు విచారణలో తేలింది. మదింపు నివేదికను తారుమారు చేయడంలో ఆయన పాత్ర ఉందని నిరూపితమైంది. ఈ సమయంలో ప్రాక్టీసింగ్ సర్టిఫికెట్ కలిగి ఉన్నారని, వృత్తిపరమైన సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జగన్ ఆయన కంపెనీలకు దురుద్దేశపూరితంగా సహకరించారని, ఇది చార్టర్డ్ అకౌంటెంట్ చేయాల్సిన పని కాదని ఐసీఏఐ తెలిపింది. ఈ కారణాలతో విజయసాయిరెడ్డి ప్రాథమికంగా వృత్తిపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడినట్లు తేల్చి చెప్పింది. బాపట్ల జిల్లా మార్టూరులో తెదేపా మద్దతుదారులకు చెందిన గ్రానైట్ పరిశ్రమలో భూగర్భ గనుల శాఖ ఉన్నతాధికారుల బృందం చేపట్టిన తనిఖీలు ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశానుసారం మైనింగ్ అధికారుల బృందం మార్టూరులోని తెదేపా నేతల గ్రానైట్ పరిశ్రమలతో పాటు అనంత గ్రానైట్స్లోనూ తనిఖీలు నిర్వహించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సోదాలు చేపట్టాలని పరిశ్రమ యజమాని జనార్దన్ తప్పుపట్టారు. కేవలం ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుడు కావడంతోనే సోదాలు నిర్వహిస్తున్నారని, ఇతర గ్రానైట్ పరిశ్రమలో తనిఖీలు ఎందుకు నిర్వహించారని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అనంత గ్రానైట్స్కు చేరుకుని మైనింగ్ అధికారులతో మాట్లాడారు. ఏపీ మైనింగ్ శాఖ ఉన్నతాధికారి వెంకటరెడ్డి గత 5 ఏళ్లుగా ప్రభుత్వానికి సమాంతరంగా వ్యవస్థను నడుపుతూ నష్టాల్లో కూరుకుపోయిన పారిశ్రామిక వర్గాలను ఒత్తిడికి గురిచేసి వారి నుంచి కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. మచిలీపట్నం ఏడీ వెంట వచ్చిన ప్రైవేట్ వ్యక్తుల కార్లలో కర్రలు, కారం పొడులు ఉండటం కలకలం రేపింది. ఏడీ ఓ ప్రైవేటు వాహనంలో 3 ప్రైవేట్ వ్యక్తులను వెంటబెట్టుకుని తనిఖీలకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అక్కడికి వచ్చి మాట్లాడుతుండగా ఏడీ వెంట వచ్చిన ఓ ప్రైవేట్ వ్యక్తి ఎమ్మెల్యేతో వాదనకు దిగి ఆయన పైకి దూసుకెళ్లారు. ఏడీ వచ్చిన వాహనం పరిశీలించగా అందులో కర్రలు, కారపొడులు కనిపించాయి. దీంతో తెలుగుదేశం శ్రేణులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే పైకి దూసుకొచ్చిన శ్రీనివాసరావు అనే వ్యక్తి సెల్ ఫోన్ పరిశీలించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. అందులో తెలుగుదేశం నేతలకు చెందిన 12 గ్రానైట్ పరిశ్రమలకు చెందిన వివరాలు, లొకేషన్లు ఉన్నాయి. వైకాపా నేతలతో అతను దిగిన ఫోటోలు ఉన్నాయి. ఈ వెంకటరెడ్డి గారు
5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ప్రైవేట్ మాఫియాను నడుపుతా మాఫియాల ప్రభుత్వాలకి ప్యారలల్ గా ఒక వ్యవస్థను నడిపి వ్యాపారులందరినీ కూడా టార్చర్ చేసి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. గ్రనైట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ని, వ్యాపారస్తుల్ని, అలాగే ఇక్కడ మైనింగ్ క్వారీ యజమానుల్ని వీళ్ళు బెదిరించి డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. 5 సంవత్సరాలుగా ఈ తంతు రాష్ట్రంలో జరుగుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఉన్న శ్రీనివాస్ అనే అతన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఓనర్ల మీద దౌర్జన్యం చేస్తూ వాళ్ళని బెదిరించడానికి పాల్పడ్డారు. ఇంతకన్నా సాక్ష్యం ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలకి ఇంకక్కర్లేదు. ఇది కేవలం డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ కనుసన్నల్లో ఒక మైనింగ్ మాఫియా ఈ రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. అధికారులతో కుమ్మక్కై, అధికారుల్ని పావులుగా వాడుకుంటూ, అధికారులను బెదిరించి లోపర్చుకుని ఈ మాఫియా కంట్రోల్లో మొత్తం వ్యవస్థ జరుగుతా ఉంది. ఈ డీఎంజీ 5 సంవత్సరాలుగా చేసిన దర్యాప్తు మొత్తం అవకతవకల మీద దర్యాప్తు జరగాలి. దీని మీద పెద్ద ఎత్తున విచారణ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి, ఆపై నకిలీల ఘాటు, పంట చేతికందాక దళారుల పోటు. అందుకే రాష్ట్రంలో పత్తి సాగు విస్తీర్ణం, దిగుబడి ఏటికేడు తగ్గిపోతోంది. దాదాపు సగానికి సగం పడిపోయింది. 5 ఏళ్లలో పత్తి రైతుకు కలిసొచ్చిందే లేదు. మద్దతుగా ఉండాల్సిన ప్రభుత్వం మొహం చాటేయడంతో పత్తి రైతు చిత్తవుతున్నాడు. రాష్ట్రంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో 16,40,000 ఎకరాల్లో పత్తి సాగైంది. 25,08,000 బేళ్ల తెల్ల బంగారం ఉత్పత్తి అయింది. అదే 2023-24 ఆర్థిక సంవత్సరానికొచ్చేసరికి పత్తి సాగు విస్తీర్ణం 10,67,000 ఎకరాలకు పడిపోయింది. దిగుబడి కూడా 11,58,000 బేళ్లు దాటకపోవచ్చని అంచనా. సాధారణ విస్తీర్ణంతో పోల్చితే సాగు విస్తీర్ణం దాదాపు 34% తగ్గింది. 4 ఏళ్ల క్రితం ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6,87,000 ఎకరాల్లో పత్తి వేయగా ఈ ఏడాది 2,76,000 ఎకరాలకే పరిమితమైంది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ సాగు గణనీయంగా తగ్గింది. దిగుబడులు దిగజారుతున్నాయి. అధిక వర్షాలతో పత్తికాయ కుళ్లిపోయి ఒకేడాది, వానల్లేక మరో ఏడాది నష్టాలొస్తున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో వర్షాభావంతో ఎకరాకు సరాసరిన 2 క్వింటాళ్లు కూడా దక్కలేదు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ పత్తి దిగుబడులు ఎకరాకు 4-5 క్వింటాళ్లకు మించడం లేదు. తగ్గుతున్న దూది దిగుబడులే పత్తి రైతుల దీనావస్థకు దర్పణం పడుతున్నాయి. 2019-20 సంవత్సరంలో ఎకరాకు 259 కిలోల దూది వస్తే 2022-23లో అది కాస్త 149 కిలోలకు పడిపోయింది. ఇప్పటికి ఎకరానికి వచ్చి 2 క్వింటాలు వచ్చింది. ఒక ఎకరానికి వచ్చి ఇప్పటికి 30,000 పెట్టుబడి అయింది. ఎకరానికి వచ్చి 10,000 దాకా నష్టం వచ్చింది. ఏముంది, ఎకరానికి వచ్చి మహా వస్తే 4 క్వింటాలు వచ్చింది. రేటు చూస్తే 6,000 అంటున్నారు. మరి ఇప్పుడు ఎకరానికి వచ్చి 30,000 పెట్టుబడి అయింది ఒక్కొక్కరికి. మళ్ళీ అందుట్లో కౌళ్ళు అవి చూసుకోవాలి అందరూ. ఏదైనా దండగా ఇట్లయితే ఇంకా వేయలేమండి, ఇంకేం వేస్తామండి. ఇట్లయితే అన్నీ తప్పవు కదా. ఒక్కొక్క ఎకరానికి ఎగసాయం అయింది 15,000 దాకా, 10,000 పైన 15,000 దాకా అయింది. పురుగు మందులు ట్రిప్కి 1,000 రూపాయలు ఎకరానికి. ఇప్పుడు ఒక్కొక్కరు 10 మాటలు వేసారు పురుగు మందు. ఇంకా అవి అట్లా లెక్క చూసుకుంటే దండగానండి. ఎరువులు కూడా 3 బలాలు వేసామండి, ఎకరానికి 2 కట్టల చొప్పున. పత్తి సాగులో 20 ఏళ్ల క్రితం ఎదురైన సంక్షోభ పరిస్థితులే పునరావృతమవుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 2018-19 సంవత్సరంలో ఎకరాకు పెట్టుబడి 25,000 అయితే ఇప్పుడు 35,000 రూపాయలకు పెరిగింది. ఇక ఎరువులు, పురుగుమందులు, డీజిల్, ఇతర సేద్య ఖర్చులు 40% పెరిగాయి. ఇన్ని సవాళ్ల మధ్య సాగు చేసినా దళార్ల దందాలో రైతులు నెట్టుకురాలేక అయిన కాడికి తెగనమ్ముకుంటున్నారు. రేటు కూడా పోయిన సంవత్సరం 8,500, 9,000 దాకా నడిచింది. ఈ సంవత్సరం అయితే 5,000 చిల్లరే నడిచింది. 6,000 కూడా నిండా అమ్మలేదు. దానివల్ల పత్తి కూడా చాలా నష్టంగానే ఉంది ఈ సంవత్సరం. ఫుల్ లాస్ అండి. కేజీ 15 రూపాయలు చేసి చూపిస్తున్నాం. కూలి వాళ్ళకి 15 రూపాయలు ఇస్తున్నాం. వీళ్ళు 55 రూపాయలు కొన్నారు మొన్న. ఇప్పుడు 30 రూపాయలు మందు ఏంది, కౌలేంది, అవన్నీ సరిపోతుంది. దానికి దండలో ఉంది వ్యాపారం. మేము 5 ఎకరాలు పత్తి వేసాం, ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకున్నాం. ఇవి కూడా ఖర్చు ఎక్కువ వస్తుంది, దిగుబడులు అయితే లేవు. ఎకరానికి 10,000 నష్టం వచ్చింది. 20 ఏళ్ల క్రితం హైబ్రిడ్ రకాల పత్తి సాగుతో రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలయ్యారు. ఇప్పుడు అదే పరిస్థితి మళ్లీ మొదలైంది. గులాబీ పురుగు విజృంభించి రైతుల్ని కుంగదీస్తోంది. రైతులు నష్టపోతుంటే పురుగుమందుల తయారీ సంస్థలు కోట్లు ఆర్జిస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు, గుంటూరు, పల్నాడు, కృష్ణా, అనంతపురం జిల్లాల్లో కల్తీ విత్తనాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. పరీక్షలు చేసిన నాణ్యమైన విత్తనాలనే రైతులకిస్తామన్న ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవడం లేదు. పత్తి రైతుల్ని నకిలీ విత్తనాల వ్యాపారులకు, పురుగుమందుల సంస్థలకు అప్పగించి చోద్యం చూస్తోంది.
2021-22 నుంచి 2023-24 మధ్య 414 విత్తన నమూనాల్ని నాణ్యత లేనివిగా గుర్తించారు. కానీ 157 కేసులే నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారు. పంజాబ్, రాజస్థాన్, మహారాష్ట్రలో గులాబీ పురుగుతో నష్టపోయిన రైతులకు అక్కడి ప్రభుత్వాలు గతంలో సాయం అందించాయి. జగన్ ప్రభుత్వానికి ఆ ఉదారత కూడా లేకపోయింది. ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరలతోటి అందరూ భయపడి గిట్టుబాటు కాదు, ఈ గులాబీ పురుగుతో కూడా పడలేమనే ఉద్దేశంతో ఈ సంవత్సరం గణనీయంగా పత్తి సాగు విస్తీర్ణం అనేది 35 నుంచి 40% తగ్గించుకోవడం జరిగింది. అసలే 6,500 ఉందనుకుంటే దాన్ని 1,000 రూపాయలకు 500 తగ్గించి అమ్ముకోవాలి. మరి అదే ఇతర రాష్ట్రాల్లో చూసినట్టయితే కొంత మద్దతు క్వింటాకు 500 రూపాయలతో తగ్గకుండా ఎక్స్ట్రా ఇచ్చినటువంటి సందర్భం. పత్తిపై మార్కెట్ రుసుము వసూళ్లు తప్పితే రైతుల్ని ఆదుకుందామనే ఆలోచనే వైకాపా ప్రభుత్వానికి లేదు. గులాబీ పురుగును తట్టుకొని అధిక దిగుబడినిచ్చే నాణ్యమైన విత్తన రకాలను అందించే దిశగా పరిశోధనలు కొరవడ్డాయి. విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు ట్రూ పేరిట ఇష్టానుసారం బిల్లులు వసూలు చేయడంపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీఆర్సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఈఆర్సీకి తమ అభ్యంతరాలను తెలియజేశారు. రాష్ట్రంలో 3 డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ నివేదికపై ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. రాష్ట్రంలోని 3 డిస్కంలు 13,887 కోట్ల రూపాయల వరకు ఆదాయ లోటును ఏపీ ఈఆర్సీ ముందు ఉంచాయి. ఎన్నికల సంవత్సరం కావడంతో 3 డిస్కంలు అధికార పార్టీ ఒత్తిడి మేరకు టారిఫ్ పెంచబోమని స్పష్టం చేసిన 13,887 కోట్ల రూపాయల లోటు పరోక్షంగా విద్యుత్ వినియోగదారులపైనే పడనుంది. డిస్కంల నివేదికపై ప్రత్యక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన ఏపీ ఈఆర్సీ ఒక్కచోటు నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించింది. ప్రస్తుతం 3 డిస్కంల పరిధిలోనూ ట్రూఅప్ ఛార్జీల పేరుతో ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరిట యూనిట్కు 40 పైసలు చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. అయితే ట్రూఅప్ ఛార్జీల భారం తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో మాకు 220-230 రూపాయలు వచ్చేది. ఈ ట్రూఅప్ ఛార్జీల పేరు మీద 400 రూపాయలు పైనే తప్ప మాకు ఉన్నటువంటిది ఫ్యామిలీ కూడా చిన్న ఇల్లు అయినప్పటికీ 400 పైనే కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది. అంటే సగానికి సగం ట్రూఅప్ ఛార్జీలు పడుతున్నట్టుగా మాకు చెప్తా ఉన్నారు. మేము కరెంటు బిల్లు అడుగుతూ ఉంటే ఏంటి బిల్లు ఏమిటి ఎంత వచ్చింది, పైన ఛార్జీలు ఎంత వచ్చినాయి అంటే ఇవన్నీ గతంలో కాల్చుకున్నది ప్రభుత్వానికి లాస్ వచ్చింది, ఇవన్నీ మేము కలుపుతున్నామని చెప్తా ఉన్నారు. గతంలో ఏనాడు లేని విధంగా కరెంటు బిల్లులు విపరీతంగా పెంచారు. గతంలో నాకు ఒక 400-500 అలా వచ్చేది. ఇప్పుడు 800-900 అధికంగానే వస్తుంది. ఎప్పటిలాగానే మాకు ట్రూఅప్ ఛార్జెస్ లేకుండా మేము వాడిన దానికి మేము కట్టేటట్టుగా, మేము ఏదైతే వాడామో దానికి కట్టేటట్టు ఉంటే చాలు. ట్రూఅప్ ఛార్జెస్ పాతవన్నీ ఇప్పుడు వేయటం కరెక్ట్. మా ఇంటికి 440 రూపాయలు వచ్చేదండి, ఇప్పుడు 800 చిల్లర వస్తుంది. ఇది ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లా. అంటే ట్రూఅప్ ఛార్జీలు అట్లాగే సర్దుబాటు ఛార్జీలు కలిపి ఇష్టం వచ్చాడు చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా మళ్ళా పెంచాలని చెప్పి అనుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది ప్రజానికాన్ని? 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అవసరాలకు 83,117 మిలియన్ యూనిట్లు కావాల్సి ఉండగా ప్రస్తుతం జెన్కో ఉత్పత్తితో పాటు పీపీఏలు తదితర మార్గాల ద్వారా 88,507 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ అందుబాటులో ఉంది. అంటే 5,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ మిగులుతుందని భావిస్తున్నారు. భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇవాళ ఈడీ విచారణకు హాజరు కానున్నారు. సోమవారం అందుబాటులో లేకుండా పోయిన సీఎం సోరెన్ మంగళవారం రాంచీలోని తన నివాసానికి చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సంకీర్ణ ప్రభుత్వ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఢిల్లీ నుంచి 1,250 కిలోమీటర్లు ప్రయాణించి రాంచీకి వచ్చినట్లు సమాచారం. సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలంతా రాంచీకి రావడంతో జార్ఖండ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. త్వరలో రాష్ట్ర నాయకత్వంలో మార్పు జరగొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోరెన్ సతీమణి కల్పనా సోరెన్కు సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. సంకీర్ణ కూటమిలోని జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ ఎమ్మెల్యేలంతా లగేజీలతో సోమవారమే రాంచీ చేరుకున్నారు. కొన్ని రోజుల పాటు ఎమ్మెల్యేలంతా రాంచీలోనే ఉండాలని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. మరోవైపు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్లోని శాంతి భద్రతల పరిస్థితులపై సీఎస్, డీజీపీలతో సమీక్ష జరిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారని డీజీపీ తెలిపారు. సోరెన్ నివాసంతో పాటు రాజ్ భవన్, ఈడీ కార్యాలయం వద్ద 144 సెక్షన్ విధించారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టం CAAను అనుమతించబోనని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.
దేశవ్యాప్తంగా వారం రోజుల్లో సీఏఏను అమలు చేయబోతున్నట్లు 2 రోజుల క్రితం కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ పేర్కొన్న నేపథ్యంలో ఆమె ఈ మేరకు స్పందించారు. ఉత్తర దినాజ్పూర్ జిల్లా రాయ్గంజ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భాజపా సీఏఏ పేరుతో అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. అయితే తాను బతికున్నంత వరకు బెంగాల్లో సీఏఏను అనుమతించబోనని మమతా స్పష్టం చేశారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలకు బీఎస్ఎఫ్ ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నట్లు వెలువడుతున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న మమతా వాటిని స్వీకరించరాదని కోరారు. ప్రత్యేక గుర్తు కార్డులు ఎన్ఆర్సీకి బలమైన అస్త్రాలని పేర్కొన్నారు. భారత్కు పొరుగున ఉన్న దేశాలను చైనా ప్రభావితం చేస్తోందని ఒప్పుకోక తప్పదని, అయితే పోటీ రాజకీయాలను చూసి భయపడకూడదని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. ప్రతి పొరుగు దేశంతో సమస్యలు ఉన్నాయని, చివరికి ఒకరి అవసరం ఒకరికి ఉంటుందన్నారు. మాల్దీవులతో సంబంధాలను తెగతింపులు చేసుకోవాలన్న ప్రశ్నకు జయశంకర్ ఈ మేరకు సమాధానమిచ్చారు. ముంబై ఐఐటి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన ఆయన వారు అడిగిన ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా సమాధానం ఇచ్చారు. ఈ ప్రాంతంలో చైనా ప్రభావం పెరగడంతో పోటీ పెరిగిందని, అందువల్ల దౌత్యపరంగా భారత్ విఫలమైందని నిందించడం తప్పని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ చెప్పారు. China is also a neighboring country and in many ways as part of competitive politics influence these countries. I don't think we should be scared of China. I think we should say, okay, global politics is a competitive game. You do your best, I will do my best. Today China is a major economy. It will deploy resources. Why should we expect otherwise? But the answer to that is not to complain that China is doing it. Answer is, okay, if you are doing it, let me do better than you. You know, Nepal has discovered export of electricity to India is an enormously rewarding sort of transaction. For the first time in Bangladesh history, they have actually allowed Indians to go through Bangladesh and use Bangladeshi ports. Now, this has had a huge impact for our Northeast. Northeastern Indian economy will change. Today as India, we should not be scared of competition. We should welcome competition and say, I have the ability to compete. దేశంలో 718 మంచు చిరుతలున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. అందులో 477 చిరుతలు ఒక లద్దాఖ్లోనే ఉన్నట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. మిగతా మంచు చిరుతలు జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. 2019-2023 మధ్య తొలిసారిగా చిరుతల జనాభాపై వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా సర్వే చేసింది. ఆ సర్వే నివేదికను మంత్రి భూపేంద్ర మంగళవారం విడుదల చేశారు. శాస్త్రీయంగా జరిగిన ఈ సర్వే ద్వారా దేశవ్యాప్తంగా 718 మంచు చిరుతలున్నాయని మంత్రి పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 3 జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలోని టేకులగూడెంలో సీఆర్పీఎఫ్, కోబ్రా దళం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్, జిల్లా రిజర్వ్ బృందాలు కలిసి స్థానికంగా కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపు సమీపంలో మంగళవారం సాయంత్రం గాలింపు చర్యలు చేపట్టాయి. కూంబింగ్కు వెళ్లిన భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో కోబ్రా 201వ బెటాలియన్కు చెందిన 2, సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్కు చెందిన 1 జవాను మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ వెల్లడించారు. మరో 15 మంది గాయపడినట్లు తెలిపారు. కమాండోలు దాడిని తిప్పికొట్టడంతో మావోయిస్టులు ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు